థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు నేనేమై ఉన్నానో అంతా నీ కృప వలనే యేసయ్యా. ఓ, ఈ జాన్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఓ నో, టెంప్టేషన్స్ తెప్పించే దురాత్మ, ఎక్కడ నువ్వు? నా యజమానుడా, ఆజ్ఞ ఇవ్వండి. అసలు నువ్వేం చేస్తున్నావు? చూస్తున్నావా? వాళ్ళు వాళ్ళను సృష్టించిన ఆయనకు రోజు రోజుకి దగ్గర అవుతున్నారు. పాటలు, ఆరాధన అంటూ రోజు ఆయనకు ఇంకా దగ్గర అవుతున్నారు. వాళ్ళు ఇలాగే కంటిన్యూ అయితే చివరికి మనం మాత్రమే నరకానికి వెళ్లాల్సి వస్తుంది. నీ పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నావా? నీ పని తక్కువ అవుతుంది. వాళ్ళ ఆలోచనలను నీ కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళ దేవుని ఆలోచన రాకుండా చూసుకో. లోకానికి దగ్గర చెయ్యి. వాళ్లకు తన ఆత్మ కన్నా లోకపు సుఖభోగములే ఎక్కువ అనిపించేలా చెయ్యి. యజమానుడా, నేను నా సాయశక్తిలా పనిచేస్తున్నాను. నువ్వు చూడొచ్చు, ఎంతో మంది వాళ్ళ ఆత్మల మీద భారాన్ని విడిచిపెట్టి లోకపు కోరికల వైపుకు తిరుగుతున్నారు. తన ఆత్మ నశిస్తుందనే ఆలోచన వాళ్ళకు రానంతగా లోకపు ఆశలకు అలవాటు పడేలా చేస్తున్నాను. వాళ్ళు ఎక్కడి వారని, లోకం తర్వాత ఎక్కడికి వెళ్తామని మొత్తం మర్చిపోయారు. నువ్వు అంత బాగా పనిచేస్తుంటే మరి జాన్ ఎందుకు అలా అవుతున్నాడు? జానా? దేవా, నువ్వు నిజమైన దేవుడవు. నువ్వెంతో గొప్పవాడవు. అతడు తన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్న ప్రతిసారి పరలోకంలో దేవుడు, ఆ దేవుని దూతలు సంతోషంతో గంతులు వేస్తున్నారు. అది నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వింకా ఎక్కువ పని చేయాలి. అతడు ఆరాధించడం ఆపబడాలి. లోకపు ఆశలని చూపించి నీ స్వాధీనం చేసుకో. ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టు. మరి ముఖ్యంగా ఎలాంటి వారి మీద నీ గురి ఉండాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని బోధించడానికి, ఆయన నామాన్ని ప్రచురపరచడానికి మంచి టాలెంట్ ఉన్నవారు, అలాంటి వారు వారి దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఆయనకు దగ్గర చేస్తారు. కాబట్టి నీ మొదటి టార్గెట్ వాళ్ళై ఉండాలి. వాళ్లకు ఆయన ఇచ్చిన మంచి టాలెంట్స్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకోవాలి. అది చూసి ఎందుకు సృష్టించానా అని ఎప్పుడూ బాధపడుతూ ఉండాలి. వాళ్లకు ఎలాంటి అర్హత లేకున్నా సృష్టి పుట్టక ముందే వాళ్ళను ఎన్నుకున్నాడు. వాళ్ళ కోసం మరణించి వాళ్ళ పాపాలన్నిటినీ క్షమించి పరలోక రాజ్య వారసులుగా అర్హతను ఇప్పించాడు. ఎన్నిసార్లు తప్పులు చేసినా క్షమిస్తూనే వస్తున్నాడు. అది నాకు అస్సలు నచ్చట్లేదు. సరే నా యజమానుడా, మీరు చెప్పినట్టే నేను ఇంకా ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళి త్వరగా వాళ్ళ మనోనేత్రములను మూసివేసి లోకాశలు చూపించు. దేవానికి వందనాలు, నా హృదయపూర్వక వందనాలు తండ్రి. జాన్, నువ్వు మళ్ళీ దేవునికి పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నావా? నేను వచ్చిన సంగతి అయినా చూస్తున్నావా? ఆయన్ని ఆరాధించడమే నా పని. అందుకోసమే నన్ను సృష్టించాడు. సరే కానీ కూర్చో. జాన్, నువ్వు నీ టాలెంట్ని వేస్ట్ చేసుకుంటున్నావు. నీ వాయిస్ చాలా బాగుంటుంది. నువ్వు గుర్తించట్లేదు. నేనేం టైం వేస్ట్ చేయట్లేదు. నువ్వు మర్చిపోయావా? నేను వర్షిప్ లీడ్ చేస్తున్నాను మన చర్చ్లో. అంతేకాకుండా మన కాయర్కి లీడర్గా ఉంటున్నాను. అది వదిలే, నేను వేరే దాని గురించి మాట్లాడుతున్నాను. అది నీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది. నువ్వేమో కాయర్ మాస్టర్, లీడర్ అంటున్నావు. దానివల్ల నీకేం ఉపయోగం కలుగుతుంది చెప్పు? నువ్వు ఇంకా ఎప్పటిలాగానే ఉన్నావు. గ్రో ఎక్కడుంది? మన ఫ్రెండ్ ఏజే చూడు, ఎలా సంపాదిస్తున్నాడో. వాడి వాయిస్ కంటే నీ వాయిస్ ఇంకా బాగుంటుంది. అయినా వాడు ఎలా సంపాదిస్తున్నాడు? అందరి నోట్లో వాడే ఉన్నాడు. అందరూ ఎంతో గొప్పగా పొగుడుతున్నారు, సెలబ్రిటీలా చూస్తున్నారు. వాళ్ళు లోకపు మాటలతో లోకాన్ని పొగుడుతూ వాయిస్తున్న సంగీతం. దానివల్ల దేవునికి మహిమ కలగదు. మనం దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళగా ఉండాలి. అందుకే మనం సృష్టించబడ్డాం. సాతాను చెప్పే పనులు చేసి దాన్ని మహిమపరచడానికి కాదు. సరే, అది వదిలే. ఎవరైనా నిన్ను గుర్తించారా నువ్వెంత బాగా పాడతావని? అందుకే నీ మనీ నువ్వు సంపాదించుకో. నువ్వు ఇలాగే ఉంటే సండే మాత్రమే నువ్వు లీడర్గా ఉంటావు. మిగతా రోజుల్లో నిన్నెవ్వరూ పట్టించుకోరు. పేదవాడిగానే పోతావు. నిన్నెవ్వరూ గుర్తుపెట్టుకోరు. వాళ్ళు కూడా నీలాగే ఆలోచించి ఉంటే అంత గొప్ప పొజిషన్స్లలో ఉండేవారు కాదు. నువ్వు కానీ అందులోకి వెళ్తే వాళ్ళందరికంటే పెద్ద పొజిషన్లోకి వెళ్తావు. డబ్బు, అమ్మాయిలు, ఇలా నీకు కావలసినవన్నీ దొరుకుతాయి. నువ్వు చెప్పింది బాగానే ఉంది. దయచేసి దాని గురించి ఆలోచించు. నీ టాలెంట్ని వేస్ట్ చేసుకోకు. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది. నేను కూడా అక్కడికి వెళ్తాను. గుడ్, ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నావు. నేను ఇంకా వెళ్తాను.
సరే, నా ఫ్రెండ్ ఎంతో గొప్పగా ఎదగడం నేను చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. అవును, వాడు చెప్పింది నిజమే కదా. మంచి వాయిస్ పెట్టుకొని నేను ఎందుకు నా టాలెంట్ని వేస్ట్ చేసుకుంటున్నాను? లేదు, నేను ఇంకా వేస్ట్ చేయను. గుడ్. ఉప్ ఉప్ ఉప్. వావ్, పార్టీ చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే బాగుండు. అక్కడ జాన్ కదా? జాన్, నువ్వేంటి ఇలా డ్రెస్ వేసుకొని పిచ్చోడిలా తయారయ్యావు? పాస్టర్ గారు, మీకు తెలియదనుకుంటా, ఇప్పుడు ఇది ఫ్యాషన్. నీకు మతేమైనా పోయిందా? నువ్వు దేవుని బిడ్డవని మర్చిపోయావా? నీకేమైంది? పాస్టర్, నీకు అర్థం కావట్లేదు. మనిషి అన్నవాడు ప్రపంచానికి కనిపించేలా వెలగాలి. మరి నీ ఆత్మ ఏమైపోతుంది? దాన్ని నరకానికి తీసుకెళ్తావా? నరకం ఎంత భయంకరంగా ఉంటుంది. దానికి ఎండ అనేదే లేదు. కేవలం లోకం నిన్ను గుర్తించాలని యుగ యుగములు నీ ఆత్మను నరకంలో వేసుకుంటావా? లోకం పర్మనెంట్ కాదని తెలుసు కదా నీకు. నీ పిచ్చి చేష్టల వలన లోకంలో ఉన్న వారికి ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది, కానీ నీకు నీ ఆత్మ నశిస్తుంది. మార్కు 8:35. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం కాకముందే నీ ప్రవర్తన మార్చుకొని దేవుని వైపుకు తిరుగు. పాస్టర్ గారు, నాకు కూడా బైబిల్ బాగా తెలుసు. వెళ్ళొస్తాను. ఏంటి, జో వస్తున్నాడా? అతను పాడిన బేబీ బేబీ సాంగ్ ఎంత బాగుంటుందో. నేను కూడా వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాను. నేను ఖచ్చితంగా వెళ్తాను. వావ్, నాకు చాలా సంతోషంగా ఉంది. మెర్సీ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఈ టైంలో ఎక్కడికి? నీకు తెలుసా, మ్యూజిక్ స్టార్ జో ఈరోజు స్టూడియోకు వస్తున్నాడు. జోనా? అతనెవరు? అదే బేబీ బేబీ సాంగ్ పాడాడు కదా అతను. తనకి చాలా టాలెంట్ ఉంది. ఎంత డబ్బైనా పర్లేదు, నేను ఖచ్చితంగా ఆ షోకి వెళ్తాను. నువ్వు క్రిస్టియన్ అయ్యుండి ఇలా లోకపు ఎంటర్టైన్మెంట్కి వెళ్తావని నేను అస్సలు అనుకోలేదు. అలాంటి మ్యూజిక్ సాతాన్ను మహిమపరుస్తుంది. ఇంకా ఆపు, అలాంటి మ్యూజిక్ సాతాన్ను మహిమపరుస్తుందా? మ్యూజిక్ అనేది ఒక అనుభూతి చెందించే స్వీట్ సౌండ్. అది ఆత్మకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మ్యూజిక్ వినొద్దని, సంతోషంగా ఉండొద్దని బైబిల్లో ఎక్కడ లేదు కదా. ఇంకా బైబిల్ చెప్తుంది, 1 తెస్సలోనికైలు 5:16, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. సో ఆ మ్యూజిక్ ద్వారా నేను ఎంతో సంతోషిస్తాను. ప్రతి మంచి దేవుడి నుంచి వచ్చింది. యాకోబు 1:17, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు. వాళ్ళు సాతాన్ను మహిమపరుస్తున్నారని ఎలా చెప్తున్నావు? వాళ్ళు కేవలం దేవుడిచ్చిన టాలెంట్ని ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు పాపులర్ అయ్యారు. అందుకే వాళ్ళు పొగడబడుతున్నారు, అంతే. దేవుడిచ్చిన ప్రతిభను ఎలా వాడుతున్నారని నీకు అర్థం కావట్లేదా? వాళ్ళు పాడే విధానం అందులో ఎవరిని మహిమపరుస్తున్నట్టుగా ఉందో ఆ మాత్రం గ్రహించలేకపోతున్నావా? మనం చేసే పనులు దేవుణ్ణి మహిమపరిచేలా ఉండాలి. ఎందుకంటే మనం ఆయన చేసిన సృష్టి. ఎఫెసీ 2:10, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి మనం సంతోషించడం ఇష్టమే, కానీ ఎలా పడితే అలా కాదు. నీతితో, పరిశుద్ధతతో కలిగిన ఆనందంలో ఉండాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. అది దేవుణ్ణి మహిమపరిచేలా ఉండాలి, కానీ సాతాన్ను కాదు. కాబట్టి ఇప్పటికైనా లోకానుసారమైన మ్యూజిక్ వినడం మానే. లోకానుసారంగా జీవించడం మానే. అది పాపం. నా మనసుని సంతోష పెట్టాలని అనుకోవడం పాపమా? కాదు. అందుకు నువ్వు ఎంచుకున్న దారి తప్పు. అది నిన్ను, నీ ఆలోచనను దేవుడి నుంచి దూరం చేస్తుంది. అలా ఎంతోమంది వాళ్ళ ఆత్మలను పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన ప్రతి మంచి ఆయన కోసమై ఉపయోగించేలా ఉండాలి. 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను
మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అప్పుడు నువ్వు లోకంలో వెలిగించబడతావు. నువ్వు చేసిన మంచి పనులు కనిపిస్తాయి. దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మత్తయి 5:16. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. 1 పేతురు 1:14-16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి. కానీ వాళ్ళు పూర్తిగా దానికి విరుద్ధంగా తయారవుతున్నారు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే కొండెగాండ్రను, అపవాదకులను, దైవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునై ఉన్నారు. అట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అవన్నీ ఎందుకులే, నేను జస్ట్ విని ఆనందిస్తానంతే. నేనేం దానిని పాటించను. జో, నేను వస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. జో 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 జో. ఓ బేబీ, ఓ బేబీ, ఐ లవ్ యూ. ఓ బేబీ, ఓ బేబీ, యా యా యా. ఓ యా యా యా. ఓ బేబీ, ఓ బేబీ, ఐ లవ్ యూ. వావ్, సూపర్. వావ్, జో చాలా అందంగా ఉన్నాడు. అతను నాకు జస్ట్ హలో చెప్పినా చాలు, దానికోసం నేను ఏదైనా చేస్తాను. ప్రోగ్రాం అయిపోయాక జనాలు అతని కోసం పరుగులు పెడుతున్నారు. ప్రతి అమ్మాయి అతను కావాలనుకుంటుంది. ప్రపంచంలో ఉన్న అందరికీ అతడు తెలుసు. నేను కూడా అలా ఎందుకు ఉండకూడదు? అంటే నేను కూడా పాపులర్ కావాలి. నన్ను కూడా అందరూ పొగడాలి. అందరి నోట్లో నా పేరు ఉండాలి. నేను బాగా పాడగలను, కానీ నా పాటలు చర్చ్ లోపలే ఆగిపోతుంది. అది నాకొద్దు. నిజంగా నేను కూడా అలా అవ్వాలి. మెర్సీ, నువ్వు ఇంకా రెడీ కాలేదా? నైట్ సర్వీస్ ఉంది. నువ్వు కార్ టీమ్ అయ్యుండి ముందే రెడీ అయ్యి వెళ్ళిపోవాలి, కానీ నువ్వు ఇంకా ఇలా కూర్చున్నావేం? ప్లీజ్ అమ్మా, నన్ను ఒంటరిగా వదిలే. ఎప్పుడు నేనే పాడాలా? ఇంకెవరినైనా చూసుకోమను. అదేంటి అలా అంటావు? నీ వాయిస్ బాగుంటుందని కదా. ఆ మాట చెప్పి ఇన్నాళ్ళు నాతో పాడించారు. దానివల్ల నాకు ఏం ఉపయోగం కలిగింది? నేను ఎప్పటిలానే ఉన్నాను. నన్నెవరు గుర్తించారు? మంచి వాయిస్ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద పాపులర్స్ అవుతున్నారు. నేను నా టైం ఇంకా నా టాలెంట్ రెండు వేస్ట్ చేసుకుంటున్నాను. నేను అందుకే చెప్తాను, అలాంటి మ్యూజిక్స్ వినకు అని. అది నీ మైండ్ని మార్చేస్తుంది, దేవుడి నుంచి దూరం చేస్తుంది, లోకానుసారంగా జీవించడానికి పురిగొల్పుతుంది, భూ సంబంధమైన ఆనందాన్ని కోరుకునేలా చేస్తుంది, దేవుని పని కూడా చేయకుండా చేస్తుంది. నువ్వు దేవుని పని చేస్తున్నావని మర్చిపోయావా? లోకం శాశ్వతం కాదని మర్చిపోయావా? మన పర్మనెంట్ స్థావరం వేరు, దానిని కోల్పోకుండా ఉండాలి. సాతానును మన జీవితంలోనికి రాణిస్తే అది మనల్ని దారి మళ్లిస్తుంది, లోకానికి దగ్గర చేస్తుంది. ఇక్కడ మనం చేసే పనుల వల్లనే మనం ఎక్కడికి చేరుతామని ఉంటుంది. నువ్వు అనుకుంటున్న వాళ్ళు పొందే ఏ భోగాలు పరలోకానికి చేర్చవు. అవి ఇక్కడున్నంత కాలమే, తరువాత నిత్య నరకం. కానీ ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ని మహిమపరుస్తున్న మనం పరలోక వారసులుగా దేవుని సన్నిధికి చేరుతాం. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎవరు ఊహించలేని విధంగా. అలాంటి స్థలానికి నిన్ను నన్ను తీసుకెళ్లాలని దేవుడు చూస్తుంటే నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావేంటి? సరే, నువ్వు వెళ్ళు. ఈరోజు నాకు రావాలని లేదు, నీకు లేట్ అవుతుంది కదా. సరే. నేను జో పక్కన డాన్స్ చేస్తున్న అమ్మాయిలా ఉండి ఉంటే నా కళ నెరవేర్చబడేది. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో.
బేబీ సాంగ్ని మర్చిపోలేకపోతున్నాను. జో మళ్ళీ ఇక్కడ సైడ్ ఎప్పుడొస్తాడో. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఏంటి అంత చీకటిగా ఉంది? జో జో ఏంటి ఇక్కడున్నాడు? ఆ దేవుడా, నన్ను క్షమించు. నాకు ఒక అవకాశం ఇవ్వు. నేను ప్రమాణం చేస్తున్నాను, నేను వెళ్ళి నా జీవితాన్ని మార్చుకుంటాను. నా తప్పులను క్షమించు. నాకు ఒక అవకాశం ఇవ్వు. జో, ఆ అగ్నిలో నుంచి బయటికి రా. నువ్వెంతో పాపులర్. నువ్వు అక్కడ ఉండకూడదు. బయటికి రా. ఓ కలనా? ఏంటి ఇలాంటి కల వచ్చింది? జో అలాంటి పరిస్థితిలో ఉన్నాడేంటి? అతను ఎంతో మంచి సెలబ్రిటీ. ప్రతి ఒక్కరికి అతను తెలుసు. అందరూ మర్యాద ఇస్తారు. కానీ అదేంటి అలా అగ్నిలో ఉన్నాడు? థ్యాంక్ గాడ్, ఇది కేవలం కళ. హే మెర్సీ, నువ్వు విన్నావా? నువ్వెప్పుడు జోజో అంటుండేదానివి చూడు. అతను చనిపోయాడంట నిన్న. వాట్? అవునా? ఎలా జరిగింది? ఏమో, యాక్సిడెంట్ జరిగిందంట. స్పాట్లోనే చనిపోయాడంట. ఓ గాడ్, నాకు కలొచ్చింది నిజమే అన్నమాట. కలనా? అవును, నేను అతను అగ్నిలో అంటే నరకంలో ఉండటం చూశాను. ఏడుస్తూ మళ్ళీ రిటర్న్ పంపించమని వేడుకుంటున్నాడు. నేను పిలుస్తున్నాను బయటికి రమ్మని, కానీ తను వినట్లేదు. అంటే ఎంత పాపులారిటీ ఉన్నా అది ఇక్కడి వరకే. ఏది నిన్ను నరకం నుంచి కాపాడదు. ఛా, ఇన్నాళ్ళు నేను వాళ్ళెలా అవ్వాలని అలా ఆలోచించానేంటి? దేవా, నన్ను క్షమించు. నిన్ను విడిచి తప్పుడు త్రోవలోకి వెళ్ళాలని అనుకున్నాను. జో సంపాదించిన ఏవీ తనని నరకం నుంచి కాపాడలేదు. అంటే అవి కేవలం వృధా. సో ఇప్పుడు నీకు అర్థమైంది. థ్యాంక్ గాడ్.